ఏ ఏ సమస్యలకి మనకి పల్స్ బ్యాలెన్సింగ్ అండ్ ఈ నీడ్లింగ్ ద్వారా పరిష్కారాలు ఉంటాయి? ఇంక ఏ ఆర్గన్లో ఏదైనా కూడా ప్రతి సెల్ని మనం కరెక్షన్ చేయడానికి ఒక్క కాపర్ నీడిల్. ఇది ఎనర్జీ పాయింట్స్ లో చూస్తారా మీరు? ఎనర్జీ పాయింట్స్ అంటే మర్మ పాయింట్స్ అని అంటారు, ఎనర్జీ పాయింట్స్ అక్కడ ఎంత కదా? అక్కడే ఎనర్జీ పాయింట్స్లో ఆ పాయింట్లో వేస్తేనే మనకి బ్లడ్ రాకుండా ఉంటుంది. మ్యామ్ భయం వేస్తుంది. మన హెయిర్ అంత తిని ఉంటుంది. బ్యాలెన్సింగ్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు చేసుకోవడానికి ఏం చేయొచ్చు మ్యామ్? ఇంట్లో రాళ్ళు ఉప్పు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం బాగా డల్గా ఫీల్ అయ్యారు, ఇల్లంతా వాతావరణం డల్గా ఉంది, ఉప్పు నాలుగు కార్నర్స్లో పెట్టచ్చు. ఎన్ని సంవత్సరాలుగా మ్యామ్ ఉమా వెంకటేష్ గారు మీరు విద్యలో మీరు నిష్ణాతులు అయ్యారు? 35 yearsగా చేస్తున్నా. అబ్బా, ఎన్ని వందల కేసులు చేసుంటారు? లక్షల కేసు చేసి. లక్షలు బాబోయ్, నేను అసలు చాలా మోడెస్ట్ కనెక్ట్ అయి ఉన్నారమ్మా. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. మనలో పంచభూతాలు ఉన్నాయి, అవి సమతుల్యతతో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటామన్న వాస్తవం మనకి తెలుసు, ఎక్కడో చదువుకున్నాం. కానీ నిజంగా అది అప్లైడ్ సైన్స్గా ఇవాళ రోజుల్లో ఎలా ఉపయోగపడుతుంది? కేవలం నాడిని పట్టి శరీరంలో బ్యాలెన్స్ ఎలా ఉంది అంటే పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా శరీరం లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? లేకపోతే సాహసించి అడుగుతున్నాను, నా నాడి ఒకసారి మీరు పట్టుకుంటారని కోరిక. చూస్తాను మీకు ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి మీకు అంటే మీరు ఎంటీ స్టమక్లో లేదు, కానీ నాకు ఎక్స్పీరియన్స్ మీద నేను అలా చూడగలుగుతాను. మామూలుగా ఎమర్జెన్సీ వచ్చారంటే చూస్తాను అన్నమాట హాస్పిటల్లో కూడా, లేకపోతే మామూలుగా ఎంటీ స్టమక్లో రమ్మంటాను. ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మీకు వాటర్ ఎనర్జీ ఎర్త్తో మిక్స్ అయింది. వాటర్ అనేది ఎర్త్ మిక్స్ అయినప్పుడు దాని ఎర్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్, వాటర్ సంబంధించిన ప్రాబ్లమ్స్. వాటర్ సంబంధించిన ఏముంది? కిడ్నీ, యూరినరీ బ్లాడర్, బోన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, చెవులు, హెయిర్. ఇంకా ఎర్త్ సంబంధించి ఏముంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెల్స్ అండ్ స్టమక్, ఇవన్నీ ఉంటాయి. ఈ రెండు సంబంధించినప్పుడు వెయిట్ కూడా కొంచెం మీరు ఎక్కువ ఉంటారు. అది ఇప్పుడు మీరు నీళ్ళు పెడితే మ్యామ్ ఏం జరుగుతుంది? ఈ వాటర్ ఉండే చోటుకు పంపించేస్తాం. ఇప్పుడు ఇలా 2 కెనాల్ వెళ్తున్నాయమ్మా, ఇలా 2 కెనాల్స్ వెళ్తున్నప్పుడు ఈ కెనాల్ మనం పొలంకి నీళ్ళు వెళ్తుంటాం. సరిగ్గా లేకపోతే ఈ నీళ్ళంతా దీనికి వచ్చేస్తాయి, ఈ నీళ్ళంతా దీనికి వచ్చేస్తాయి కదా. అలాగే ఎనర్జీస్ కూడా అది కనెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తాం? దీనికి మళ్ళీ మడ వేసినట్టుగా ఈ ఎనర్జీ ఇది నీది కాదు అని దానికి కాన్షియస్నెస్ ఇచ్చి ఆ ఎనర్జీని దానికి సపరేట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా అది మారిపోతుంది అనమాట. అద్భుతం, చాలా బాగుంది మ్యామ్, చాలా ఎక్సలెంట్. కానీ పరగడుపున మళ్ళీ మిమ్మల్ని సంప్రదించడానికి నేను వస్తాను. ఎక్కడ మ్యామ్ మీరు ఉండేది? బంజారా హిల్స్లోనే మనకి డాక్టర్ ఉమా వెంకటేష్ గారు అందుబాటులో ఉంటారు. ఇంత గొప్ప విద్య మనకి అసలు నిజంగా ఎంత గొప్ప భూమి, ఎంత పుణ్యం చేసుకున్న మనుషులు మనందరం కూడా ఈ భూమి మీద పుట్టడం. ఇన్ని విద్యలు మన చేతిలో ఉన్నాయి, మన ఆరోగ్యం, మన ఆనందం అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. నిజంగానే పంచభూతాలు మన లోపల ఉంటాయంటే నిజమేనా అండి? మనకి తెలిసింది శరీరంలో నీళ్లు ఉంటాయి, ఇంకా పృథ్వీ తెలుసు. ఫస్ట్ ఫామ్ అనేది ఫైర్ ఎనర్జీ అనమాట. ఆ ఫైర్ ఎనర్జీ వెలిగినాక బూడిద పడుతుంది కదా, యాషెస్, అది ఎర్త్గా మారింది. ఆ ఎర్త్లో నుంచి గాలి వచ్చింది, గాలి బ్లాక్ రైస్గా మారి వర్షం వచ్చింది. వర్షం భూమి మీద పడంగానే ప్లాంట్స్ గ్రో అయినాయి. మళ్ళీ ప్లాంట్స్ డ్రై అయిపోయినా ఫైర్ వచ్చిందనమాట. ఇది బయట ఎలాగా సృష్టించబడిందో అలాగే మన బాడీలో, ఎందుకంటే మ్యాక్రోకాసంలో నుంచి మైక్రోకాసం మనం వచ్చాం, అక్కడి నుంచే మనం వచ్చాం, ఇంకా వేరే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రవ్వ ఉందనుకోండి, రవ్వని కూడా బాక్స్లో వేసి పెట్టామనుకోండి, గాలి అన్ని 5 elements వెళ్తుంటే పురుగులు ఉత్పత్తి అవుతాయి. అవును కదా, అలాగే మన 5 elements నుంచి మనం ఉత్పత్తి అయ్యాం. ఓహో, అర్థమైంది. మనం జీవరాశులుగా అలా బయటకు వచ్చాం. అలా మనం 5 elements నుంచి మనం కూడా వచ్చాం. మ్యాక్రో కోసం అది, ఇది మనం మైక్రో కోసం. ఇన్ని మైక్రో కోసం కలిపి మ్యాక్రో కాసంలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఒకదానిలో నుంచి ఒకటి ఎలా వచ్చి సృష్టించబడిందో అలాగే హ్యూమన్ బాడీలో ఏ ఎనర్జీస్ ఏ ఆర్గన్స్తో కనెక్ట్ అయి ఉన్నాయని సిద్ధపురుషులు అప్పుడే మెడిటేషన్లో చూసి డిసైడ్ చేశారు. ఇది దీనికంతా సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమీ ఉండదు, ఇది మర్మ విద్య. అలా వాళ్ళ సిద్ధపురుషులు చెప్పిన విషయం. అంటే ఇప్పుడు మన బాడీలో ఫైర్ ఎనర్జీ, మన హార్ట్ పైన ఉన్న కవర్ పెరికార్డియం, బాడీ టెంపరేచర్, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ నాలిక. ఇప్పుడు ఫీవర్ వచ్చింది అంటే నాలిక చెప్పమంటారు కదా డాక్టర్స్ కూడా. నాలికలో చూస్తే ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఆ ఎనర్జీస్ తెలిసిపోతాయి. అలా ఇవన్నీ కూడా బయట ఉన్న మ్యాక్రోకాసంలో ఉన్న మైక్రోకాసం మన బాడీలో ఉన్న ఫైర్ ఎనర్జీ అన్నమాట. బయట ఉన్న ఎర్త్ మన బాడీలో ఎక్కడ ఉందంటే స్ప్లీను, స్టమక్. నిర్ధారించారంటే
మట్టిలోనే మనం ఏదైనా వెయ్యాలి. అవును, విత్తనాలు వేసి మొలకెత్తుతాయి. అలాగా మన ఎనర్జీ అంతా పొట్టలోంచి వస్తుంది. మన ఎనర్జీ మనం ఏం తిన్నా కూడా కడుపులో వేస్తాం. ఇప్పుడు లివర్లో ప్రాబ్లం, కిడ్నీలో ప్రాబ్లం, ఎక్కడ ప్రాబ్లం అయినా మందులే వేసుకుంటాం. అది ఎక్కడ పోతుంది? కడుపుకే పోతుంది. ఆ కడుపు ఎర్త్ అనమాట. అది కరెక్ట్గా ఎనర్జైజ్డ్గా ఉంటే మనం తీసుకునే మందులు కరెక్ట్గా అవి అబ్జర్వ్ చేసుకొని ప్రతి ఆర్గన్కి సెల్స్ ద్వారా పంపించేస్తుంది. అందువల్ల ఎర్త్ అనేది, బయట ఉన్న ఎర్త్ అనేది మన బాడీలో స్టమక్, స్ప్లీన్, ఇంకా మౌత్, లిప్స్ ఇవన్నీ అవుతాయి అన్నమాట. హార్మోన్స్, సెల్స్, ఆర్గన్స్ అన్ని ఇవన్నీ కూడా అవుతాయి, ఎర్త్ అవుతాయి అన్నమాట. ఇంకా లంగ్స్, లార్జ్ ఇంటెస్టైన్, నోస్, నెయిల్, స్కిన్ ఇవన్నీ కూడా ఎయిర్ ఎలిమెంట్, వాయు. బయట ఉన్న వాయు మన బాడీలో ఉంది. వాటర్ ఎనర్జీ అంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, చెవులు, ఇంకా హెయిర్, బోన్స్ ఇవన్నీ కూడా వాటర్ ఎనర్జీ. అంతే, వాటర్. మళ్ళీ లివరు, గ్యాల్ బ్లాడర్, మజిల్స్, ఆర్టరీస్, నర్వ్స్, ఐస్ ఇవన్నీ కూడా, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా వుడ్ ఎనర్జీ. వుడ్ ఎనర్జీ. ఇప్పుడు 5 ఎలిమెంట్కి బాడీలో ఉన్న అన్ని ఆర్గన్స్ వచ్చేసినాయి. మరి ఫైర్ ఎక్కడుంది మ్యామ్? హార్ట్ ఫైర్, పొట్ట, స్ప్లీన్ ఏమో ఎర్త్. అలాగే మనకి మీరు చెప్పినట్టుగా ఇతర లంగ్స్ ఇవన్నీ కూడా మనకి ఎయిర్. మనం గాలి తీసుకోవడం అంతే లంగ్స్, అది అలాగే సృష్టించబడింది అంతే. ఇప్పుడు వాటర్ ఎనర్జీ అంటే మనం యూరిన్ వెళ్తూ ఉంటాం, యూరినరీ బ్లాడర్ అండ్ కిడ్నీస్. అవును. అలాగే వుడ్ ఎనర్జీ అన్నారు మీరు, అంటే ఇప్పుడు మనకు ఆకాశతత్వం. మన పాతకాలంలో కూడా ఒక జాండీస్ వచ్చింది అంటే కళ్ళని చూసే చెప్పేసేవారు కదా. కళ్ళని చూసి మనం అప్పుడు ఏమైనా టెస్ట్లని లేవు కదా, కళ్ళని చూసి పచ్చకామల్లాగా ఉన్నాయని యూరిన్ని కొంచెం వేసి పెట్టారనుకోండి, ఎల్లో అయిపోతుంది. ఎల్లో అయిపోతే జాండీస్ ఉంది అని డిసైడ్ చేసేవారు. అలా అన్నీ కూడా మన బాడీలో ఉన్న ఆర్గన్స్ని బట్టి, దీన్ని బట్టి మనం ఎలా ఉంటున్నాయనే దాన్ని బట్టి నిర్ధారించబడినాయి. మ్యామ్, ఇది మర్మ విద్య అని చెప్పారు కదా, దీనికి సైంటిఫిక్ క్లినికల్ ట్రయల్స్ అవి ఉండవు కాబట్టి దీన్ని మీరు ఎలా నేర్చుకున్నారు? ఇది నేను నేర్చుకోవడం అంటే అది ఒక పెద్ద స్టోరీ అనమాట. నాకు క్లుప్తంగా కొంచెం మాకంటే మీ గురువు ఎవరు, మీరు ఎలా నేర్చుకోవాలనిపించింది మీకని? నేను ఫస్ట్ ఆక్యుపంక్చర్ చేశాను, శ్రీలంకలో చేశాను ఇది నేను. తర్వాత ఏంటంటే నేనేం చేయలేదు, మా హస్బెండ్ ప్రొడ్యూసర్ అనమాట. నేనేమి ఇది చేయట్లేదు, ఊరికే ఏదో సరదాగా నేర్చుకున్నాను, వదిలేసాను, చదివాను, వదిలేసాను. నాకు ఒకసారి ఏఆర్ రెహమాన్ వాళ్ళ అక్క వచ్చారనమాట, నీ పెయిన్ అని చెప్పి. అప్పుడు తనకి ఇంట్లో మామూలు ఫ్రెండ్స్ అనమాట చేస్తుంటే తగ్గిపోయింది. ఇదేంటి ఇలా తగ్గిపోయింది ఏంటి మనం చేస్తుంటే అనేసి ఇంట్రెస్ట్ పెరిగిందనమాట. ఇంకా తర్వాత ఫ్రెండ్స్కి ఎలా చేయడం మొదలుపెట్టాను. అప్పుడు మా హస్బెండ్కి ఒక మూవీ లాస్ అయితే నేను దాంట్లో బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. ఓహో, సో అక్కడి నుంచి మీ ప్రయాణం మీరు మలుపు తిప్పుకున్నారు. అవును. అప్పుడు చాలా మెడిటేషన్స్ అన్నీ చేస్తూ ఉండేదాన్ని, మెడిటేషన్, సాధన ఇవన్నీ చేస్తుంటే నాకు స్పిరిచువల్ గురూస్ కనెక్ట్ అయ్యేవాళ్ళు. నాకు కృపానంద వారియర్ అని ఒక గురువు అనమాట, పెద్ద గురువు. ఆయన ఇప్పుడు మీరు అక్కడ కూర్చున్నట్టు అలా కూర్చొని మాట్లాడేవారు నాతో. చనిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే మా ఇంట్లో వాళ్ళంతా ఏం మెంటల్ వచ్చిందేమో అనుకునేవాళ్ళు. అలా ఆయన వేరే చైనీస్ గురూస్ అంతా కనెక్ట్ చేసి గురూస్ ద్వారా నాకు తెలుసుకున్న విద్య అనమాట. ఓహో, ఇది ఎంత గొప్ప అనుభవం అండి. అసలు అంటే మనలోని అతీత అంశాలను మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మనిషి పుట్టుకకు ఒక సార్థకత కదండి. డెఫినెట్ గా ఈ మర్మ విద్య మనకి మీరు అన్నట్టు పల్స్ బ్యాలెన్సింగ్ అన్నది నేను చదువుకున్న దాన్ని దీనికి కనెక్ట్ చేసుకున్నా. ఓహో, మళ్ళీ గురువు నేర్పించిన విద్యని దీంతో కనెక్ట్ చేసి మీరు పల్స్ అంటే ఇలా ఉంటుందని మీరు ఇంట్యూటివ్ గా తెలుసుకున్నాను అంతే. ఎవరు నాకు నేర్పించిన వాళ్ళు టీచర్స్ ఎవరు లేదు అనమాట అని నాకే నా అంతరాత్మని గురువు అనమాట. సో మీరు పల్స్ పట్టుకుని శరీరంలో ఏం జరుగుతుందో చెప్పేస్తారా? ఇప్పుడు మనం ఒక దానిలో నుంచి ఒకటి ఎనర్జీ ఫామ్ అయిందని చూసాం. ఒకదానిలో ఇప్పుడు మనకి బయట ప్రపంచం చూడండి, వర్షమే లేకుండా ఉంటే మట్టి అంతా డ్రై అయిపోతుంది కదా, చెట్లు కూడా పెరగడానికి అవకాశం ఉండదు. ఎక్కువగా వర్షం వచ్చింది అనుకోండి, మట్టి కనబడకుండా బురద అయిపోతుంది. అప్పుడు చెట్లన్నీ కూడా పడిపోతాయి గాలికి. సో అప్పుడు గాలి ఎక్కువ వీసిందంటే మనకి చెట్లన్నీ పడిపోతాయి. గాలి ఎక్కువ వీస్తే ఫైర్ కూడా ఆరిపోతుంది. ఫైర్కి గాలి లేకపోతే ఫైర్ వెలగదు. అవును కదా. మన క్యాండిల్ ఇది కూడా ఎగ్జాంపుల్ చూడొచ్చు కదా, చూస్తున్నాం స్కూల్లో నుంచి కూడా. ఒక క్యాండిల్ వెలిగించాము, గ్లాస్ పెట్టామంటే అది ఆక్సిజన్ లేకపోతే ఆరిపోతుంది అనమాట. ఇలా ఒకటి లేకపోతే ఒకటి ఉండదు, ఒకటి ఎక్కువ తక్కువలైనా కూడా ఇంబ్యాలెన్స్ అయిపోతాయి. అదే సేమ్ మన బాడీలో కూడా జరుగుతాయి. సో
సో సపోజ్ పొట్టలో ప్రాబ్లం ఉందనుకోండి, అర్త్ ఎలిమెంట్ వీక్ గా ఉందని అర్థమా? అంటే ఎర్త్ ఎలిమెంట్ వీక్గా ఉంది అంటే ఎలిమెంట్ అనే దానికి వెళ్ళడానికి ముందు మనం ఏం తెలుసుకోవాలంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్ అండ్ ఓవం కలుస్తుంది కదా. ఈ స్పర్మ్ అండ్ ఓవం కలిసి ఒక సెల్ ఫామ్ అవుతుంది. ఫస్ట్ ఆటమ్ ఫామ్ అయ్యి తర్వాత సెల్ ఫామ్ అవుతుంది. ఒక్క సెల్లులో బోల్డ్ అని మైటోకాండ్రియాస్ ఉంటాయి. అన్ని దీనిలో ఏముంటాయి, 5 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి సెల్లులో కూడా వాటర్ 70% ఉంటుంది. మిగతా 30% మిగతా అన్నీ ఉంటుంది. సో మీరు అన్నది అంటే నాకు అర్థమైంది. మీరు ఎప్పుడైతే పొట్టలో అంటే ఎర్త్ ఎనర్జీ కంటే ముందు కూడా మీరు ముందు అసలు ఎక్కడెక్కడి నుంచి లోటు జరిగింది చూడాలి. నాడీ పట్టుకొని చూస్తామమ్మా, ఇలా నాడీ చూస్తాం. నాడీ చూసినప్పుడు నాడీలో ఈ 5 ఎలిమెంట్స్ ఒక నాడీ చేతులు కనిపిస్తాయి, తెలుస్తాయి. ఫస్ట్ ఏం చూస్తాం, రిసీవ్ అవుతుందా లేదా, మ్యాక్రోకాసం నుంచి మన బాడీలోకి వెళ్తుందా లేదా. రెండోది ఒకదానిలో నుంచి ఒకటి ఫామ్ అవుతుందా లేదా. మూడోది ఒకదాని ఒకటి డిస్ట్రాయ్ చేయకుండా దాని పని వాటి పని చేసుకుంటూ వెళ్తుందా లేదా. ఈ 3 ఆస్పెక్టే మనం చూసి ఒకదానిలో ఒకటి కలిసిపోయింది అనుకోండి, అప్పుడు దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అలాగే వెయిట్ పెరిగిపోయే వాళ్ళకు కూడా మన నాడీలో ఇలాగే ఉంటుంది అనమాట. నాడీ ఎర్త్ ఎనర్జీ మిక్సెస్ విత్ వాటర్ ఎనర్జీ ఉంటుందన్నమాట. అప్పుడు దాన్ని బట్టి వీళ్ళు వెయిట్ ఎక్కువ పెరిగారు, వీళ్ళకి గైనకాలజికల్ ప్రాబ్లమ్స్, పీరియడ్స్ ప్రాబ్లం కానీ పిసిఓడి ఇలాంటివన్నీ ఉంటాయి, రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది తెలిసిపోతాయి నాడీలో. తెలిసిపోతే దాన్ని మనం ఏం చేస్తాం, వాటి అన్నీ సపరేట్ చేస్తాం. ఇప్పుడు మనకి బుడదగా ఉంటే కూడా అవన్నీ డ్రై అయ్యేదాకా చూస్తాం కదా, డ్రై అయిపోతుంది కదా. అలా దాన్ని డ్రై అయ్యేలాగా ఒకదాని ఎనర్జీని దానికి సపరేట్ చేసేస్తాం. దాన్ని చేయడం ఒక కాపర్ నీడిల్ పెట్టి చేస్తాం. ఒక కాపర్ నీడిల్ అనమాట. అంటే ఇట్స్ లైక్ ఏ ప్లంబింగ్ వర్క్ అనుకోండి. ప్లంబింగ్ వర్క్లో ఇప్పుడు మనకి సింక్లో బాత్రూంలో ఎక్కడ నీళ్ళు రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, ఒక ప్లంబర్ని పిలుస్తాం, వచ్చి పైన చూస్తాడు, ఎక్కడ బ్లాక్ ఉందో చూసి ఆ బ్లాక్ ని ఓపెన్ చేస్తే అన్ని చోట్ల నీళ్ళు వస్తాయి. అదే సేమ్ వే. ఇది ఎనర్జీ పాయింట్స్ లో చూస్తారా మీరు? ఎనర్జీ పాయింట్స్ అంటే మర్మ పాయింట్స్ అని అంటారు. ఎనర్జీ పాయింట్స్ అక్కడే ఎనర్జీ పాయింట్స్. ఆ పాయింట్లో వేస్తేనే మనకి బ్లడ్ రాకుండా ఉంటుంది. బ్లడ్ వచ్చింది అంటే ఆ పాయింట్స్లో కూడా బ్లడ్ వెళ్ళిపోతే అంత మోసంగా ఉంది హెల్త్ అని అంటే అప్పుడు బ్లడ్ వస్తుంది, లేకపోతే రాదు. ఇప్పుడు మీరు వాడే కాపర్ నీడిల్ కదా మ్యామ్, కాపర్ నీడిల్ ఎన్నిసార్లు వేయించుకోవాలి? ఒకేసారి వేస్తాను ఫస్ట్. కొంతమందికి ఇప్పుడు పెయిన్లో వచ్చారనుకోండి, అది ఒక్కసారికే పెయిన్ రిలీఫ్ అవుతుంది, ఆన్ ద స్పాట్ రిలీఫ్ అవుతాయి. ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ప్రాబ్లమ్స్ డయాబెటిక్ ఉంది, థైరాయిడ్ ఉంది, బోన్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. వాళ్ళకి ఎన్ని రోజులు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందో దాన్ని బట్టి వాళ్ళకి కూడా కొంచెం కరెక్షన్ చేయడం టైం పడుతుంది. అది డైలీ చూడము, మనం వీక్లీ వన్సే. ఓకే. ఇది మామూలుగా ఇలాంటి ఒక పల్స్ బ్యాలెన్సింగ్ వైద్యంలో ఉన్నప్పుడు వేరే ఇతర సిస్టమ్స్ వాళ్ళు డయాబెటీస్ మెడికేషన్లు అవి వాడచ్చు, ఎందుకంటే వాళ్ళకి అన్నీ అలవాటు అయిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా కడుపులో వేసుకుంటారు కదా, మనం కరెక్ట్ ఎనర్జీని బ్యాలెన్స్ చేస్తూ ఉండేటప్పుడు ప్రతి సెల్లులో ఎర్త్ ఎలా ఉండాలి, ఎయిర్ ఎలా ఉండాలి ఉంది కదా. అప్పుడు స్టమక్లో ఫామ్ అయిన సెల్స్లో కరెక్ట్ అయిన ఎర్త్ ఉండవు. అంతే, ఎర్త్ పాయింట్ కరెక్ట్గా ఉండవు. మిగతావన్నీ ఎక్కువగా ఉన్నా ఏదైనా కానీ ప్రతి సెల్లులో ఎర్త్ ఇంతే ఉండాలని ఉంటుంది కదా, అంత ఉండదు వీళ్ళకి. అందువల్ల ఏమి వేసుకున్నా ఏమో తింటాం, మంచి ఆహారం తింటాం, కానీ మనకి కరెక్ట్ అయిన వైటమిన్స్ దొరకవు, కరెక్ట్ అయిన హెల్త్ పాయింట్స్ దొరకవు. మనకి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం. IBS అని ఎన్నెన్నో అంటున్నారు కదా ఇప్పుడు స్టమక్ రిలేటెడ్. నేనేంటంటే మేము ఏ డిసీజ్ పేర్లు అక్కర్లా, ఓన్లీ నాడీ చూసి నాడీలో ఎలా ఉందో అది మాత్రమే. ఇంకా రిపోర్ట్స్ అన్ని కూడా మనకు అవసరమే లేదు. వాళ్ళకి రిపోర్ట్స్ ఎలా కావాలని, ఎందుకోసం కావాలంటే వాళ్ళకి ప్రూఫ్ కోసం రిపోర్ట్స్ కావాలి. ఇప్పుడు 2 ఉంటాయి కదా మ్యామ్, అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. సపోజ్ అర్త్ ఎనర్జీ పొట్టలో తగ్గిపోయింది, బాగా వీక్ అయిపోయింది, అదొక కండిషన్. ఎక్కువ అయిపోయింది బాగా విపరీతంగా అర్త్ ఎనర్జీ అంటే అదొక కండిషన్. బాగా అంటే మనం బ్యాలెన్సే చేస్తాం. కాపర్ నీడిల్ తో బ్యాలెన్స్ చేస్తాం. కాపర్ నీడిల్ ఒకే ఒక పాయింట్ వేస్తాం, అది ఒకే ఒక పాయింట్ వేస్తాం. 20 minutes కూర్చోబెడతాం. ఆ 20 minutes వాళ్ళని మెడిటేషన్కి చేపిస్తాం. అది వాళ్ళకి కొంతమంది తెలిసిపోతుంది, ఎలా ఎనర్జీ వెళ్తుందో చెప్తారు. మీరు వేసే నీళ్ళలో నుంచి ఇలా వెళ్తుందండి, కడుపు దాకా వచ్చిందండి, ఇక్కడ దాకా వచ్చింది అని చెప్తారు కొంతమంది. మన హెయిర్ అంత తిన్ని ఉంటుంది, అంతే. ఒక్కసారి ఏమీ తెలియదు, చిన్న పిల్లలకే వేస్తాం కాబట్టి ఏం తెలియదు. కొంతమందికి అంత సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి తెలుస్తాయి
ఇలా వెళ్తుంది అలా వెళ్తుంది అని వాళ్ళు చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేరు, వాళ్ళ దీన్ని బట్టి అనమాట. ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లంనైనా మనం కంప్లీట్ నార్మల్ చేయొచ్చు. ఎన్ని సంవత్సరాలుగా మ్యామ్ ఉమా వెంకటేష్ గారు మీరు ఈ విద్యలో మీరు నిష్ణాతులు అయ్యారు? 35 yearsగా చేస్తున్నా. అబ్బా, ఎన్ని వందల కేసులు చేసుంటారు? కొన్ని లక్షల కేసు చేస్తున్నా. లక్షలు? బాబోయ్, నేను అసలు చాలా వరల్డ్ కనెక్ట్ అయి ఉన్నారమ్మా. ఎందుకంటే పల్స్ బ్యాలెన్సింగ్ అనేది నేను ఒక్కదానే చేస్తున్నా. మీరు ఫిజికల్గా వెళ్ళి చేయాలి కదా? ఫిజికల్గా చేయాలి. ఇప్పుడు నేను కొంచెం డిస్టెన్స్లో, ఇప్పుడు మనిషి ఉన్నారనుకోండి, మీరు ఉన్నారనుకోండి, మనిషిని చూడంగానే నాడి చూడకుండా కూడా చెప్పగలిగిన శక్తి నాకు వచ్చింది. ఓకే, అది మీ సాధనతో అలాగే మీ ప్రాక్టీస్తో కూడా వచ్చింది. అంటే మీరు ఇన్నేళ్ళు చూసారు కాబట్టి. అవును, ఇన్నేళ్ళు చూసాం కాబట్టి అలా తెలిసిపోతుంది. ఇప్పుడు ఎవరికైనా వీళ్ళకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పామంటే ఎన్ని ఏళ్ళకో డెఫినెట్గా వచ్చి తీరాల్సిందే. అంతే కదా? అంతే. ఓ 10 ఏళ్ళో 20 ఏళ్ళో కానీ ఎప్పుడూ రావాల్సిందే. కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అని చెప్తే రావాల్సిందే. అది అంటే ఇప్పుడు రేపే వచ్చేస్తుందని కాదు, ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరాల్సింది. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ కూడా మాకు తెలిసిపోతాయి. సో ఆన్లైన్లో కూడా చేస్తున్నాను ఇప్పుడు. ఈ నాడి చూసేటప్పుడే ఏంటంటే ఒకటి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను, ఇంకొకటి కూడా వాళ్ళు ప్లానిటరీ పొజిషన్స్ కూడా చూసిస్తాను. ఓహో, అంటే వాళ్ళ జాతకం కూడా చూస్తారు? జాతకం చూడను నేను, వాళ్ళు ప్లానిటరీ పొజిషన్స్ ఇలా ఉంటే నాడి ఎలా ఉంటుంది వాళ్ళకి, ప్లానిటరీ పొజిషన్. ఫైర్ ఎలా ఉంటే సూర్యుడు ఎలా ఉంటుంది, ఇంకా వచ్చి కుజుడు గురుడు ఎలా ఉంటాడు, ఇంకా శని ఎలా ఉంటుంది, బుధుడు ఎలా ఉంటాడు, శుక్రుడు ఎలా ఉంది, చంద్రుడు ఎలా ఉంటాడు, ఇవన్నీ చూసేస్తారు. అలా చూసి మీరు అంటే వాళ్ళ నక్షత్రం చెప్పాలా మీకు? ఏం లేదు, ఓన్లీ నాడియే. నాడి చూసి అది కూడా చెప్పేస్తారు? అది చెప్పడం లేదు, నేను దాన్ని కరెక్షన్ చేస్తా అంతే. మళ్ళీ అది జాతకం చూసేలా అయిపోతుంది కదా. ఇప్పుడు కాపర్ నీడిల్ కాకుండా ఏమైనా ప్రోడక్ట్స్ కానీ మందులు కానీ మీరు వాడతారా? మందులు ఏం వాడమమ్మా, ఓన్లీ ఫుడ్డే, అన్నీ ఫుడ్డే అనమాట. ఫుడ్తోనే మనం కరెక్షన్ అవుతుంది. ఎందుకంటే మనం అన్ని ఎనర్జీని కరెక్ట్ చేస్తాం కదా. అప్పుడు మీరు ఏం తీసుకుంటే కడుపు లోపలికి అది కరెక్ట్గా, ఇప్పుడు మట్టిలో మనం ఏదైనా మట్టిలో ఒక విత్తనం కానీ అన్నమే పడేసాం అనుకోండి, మట్టి కొద్ది రోజులు అయినాక అది తీసేసుకుంటుంది, మట్టి పీల్చేసుకుంటుంది. కానీ మనం నేల మీద వేసాం అనుకోండి, నేల పీల్చుకోదు కదా. సో మీ పని నేలను రెడీ చేయడం. అంతే. ఇట్స్ లైక్ వ్యవసాయం అనుకోండి. భలే బాగుంది. అంటే ఎనర్జీ ఎక్కడ బ్లాక్స్ లేకుండా. ఇన్ఫాక్ట్ సాధనలో కూడా చెప్తారు కదా మ్యామ్, పెద్దలు చెప్పేది, మనం ఇది అదేని కాదు, మనని సంసిద్ధంగా ఉంచుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అంటే మనం ఎల్లవేళలా రెడీగా హెల్దీగా బ్లాక్స్ లేకుండా కరెక్ట్గా ట్యూనింగ్ అయ్యి అలైన్మెంట్లో ఉంటే మనకు జరగాల్సినవి జరుగుతాయి డెఫినెట్గా. మీ సాధనలో మ్యామ్ ఈ 35 ఏళ్ల మీ ఈ సేవలో మీకు చాలా కాంప్లికేటెడ్ క్రిటికల్ కేసు అనిపించి మీరే వండర్ అయ్యి సర్ప్రైజ్ అయిన ఒక పేషెంట్ గురించి చెప్పండి. ఒక ఆయన, నేను స్టార్ట్ చేసిన కొత్తల్లో, ఇది అయిపోయింది 20 years ఆయనకి చూసి కూడా. ఆయన ఇంకా ఉన్నారు, ఇప్పుడు కూడా చెన్నైలో మా దగ్గరికి వస్తూనే ఉంటారు ఆయన రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవడానికి. కిడ్నీ ఫెయిల్యూర్ అని ఆయనకి రేపు మార్నింగ్ డయాలిసిస్ చేయాలి అన్నారు. ఆయన ఎక్కడో మన ఇంటర్వ్యూస్ అవి చూసి అక్కడ తమిళనాడులో వెంటనే అంబులెన్స్లో తీసుకొచ్చారు మన దగ్గర హాస్పిటల్కి. అంబులెన్స్లో తీసుకొస్తే నేను నాడి అంతా చూసి కరెక్షన్ చేసి, మీరేం తినాలనుకుంటారంటే నాకు ఇడ్లీ సాంబార్ కావాలమ్మా అన్నారు. నాకు అది మాటలు ఇంకా కూడా అలా ఉన్నాయన్నమాట. అప్పుడు ఇడ్లీ సాంబార్ తెప్పించి, అంతవరకు ఎన్నో రోజులు అయిందంట ఆయన ఉప్పేసుకొని అన్నం తిని. సో ఇడ్లీ సాంబార్ తెప్పించి తినిపించాక నాడి బ్యాలెన్స్ అయ్యాక మళ్ళీ నార్మల్గా వాళ్ళు కారులో వెళ్ళిపోయారు, హాస్పిటల్కి వెళ్ళకుండా. డయాలిసిస్ లేకుండా కంప్లీట్ కిడ్నీ ఫెయిల్యూర్ నార్మల్ చేసాం ఒక్క నీడిల్లే. అంటే ఒకే రోజు కాదు, అప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది, వెళ్ళిపోయారు. మళ్ళీ ఎవ్రీ వీక్ 15 days కొంచెం, తర్వాత మంత్లీ వన్స్ అలా వస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా మెయింటైన్ చేసుకోవడం కోసం వాళ్ళు మంత్లీ వన్స్ వస్తుంటారు. ఎంత వర్క్ అవ్వకపోతే ఆయన అంత నమ్మకంతో, కిడ్నీ చాలా ప్రైమరీ ఇష్యూ. అవును, డయాలిసిస్లో నుంచి ఆయన చూసాం. న్యూరోస్థెనియా అంటారు, చేతులు కాళ్ళు వణుకుతాయి అనమాట. పెన్ను పట్టుకుంటే ఇలా తిరిగిపోతుంది ఆయనకి. ఇంకా అన్నం తినాలంటే ఇలా పట్టుకొని తినాలి అన్నం. ఆయన ఫుల్గా చేతులు ఇలా తిరిగిపోతుంది అనమాట. ఆయన కూడా దానికి ఆ ప్రాబ్లం కోసం వచ్చారనమాట. ఆ ప్రాబ్లం కోసం వస్తే ఆయనకి ట్రీట్ చేస్తాను. ఒక్క సిట్టింగ్లో అది బాగా అయిందని నేను చెప్పను, కొంచెం ఫ్యూ సిట్టింగ్స్ పడినాయి, కానీ అది నార్మల్ అయిపోయింది. దాంతోపాటు థైరాయిడ్ కూడా నార్మల్ అయిపోయింది. అంటే మళ్ళీ ఒకసారి ఏదో థైరాయిడ్ టెస్టింగ్కి వెళ్తే థైరాయిడ్ అంతా కంప్లీట్ నార్మల్ ఉంది, టాబ్లెట్స్ మానిపించేసారు. అవును, ఎనర్జీ ఓపెన్ అయినప్పుడు మరి ఉండదు కదా అంతా. ఈ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, అన్ని ప్రాబ్లం 10 ప్రాబ్లం ఉన్నా అన్నీ నార్మల్ అవ్వాలి. సెల్స్ అన్నీ కూడా మనం నార్మల్ చేస్తాం కదా, అన్నీ మన బాడీయే విత్ సెల్స్ కదా. అన్ని సెల్స్ నార్మల్ అయ్యేప్పటికీ ఆటోమేటిక్గా ఎన్ని ప్రాబ్లం ఉన్నా అన్నిటి కలిపి నార్మల్ అవుతాయి. అద్భుతం అండి. అసలు ఎంత
ఎంత బాగా మీరు అంటే ఈ ఫిజియాలజీని, యూనివర్స్‌తో, కాస్మాస్‌తో కనెక్షన్‌ని కంప్లీట్‌గా అర్థం చేసుకుని అది మీ జీవన విధానం అయిపోయింది. అవును. సో మ్యామ్, ఏ ఏ సమస్యలకి మనకి పల్స్ బ్యాలెన్సింగ్ అండ్ ఈ నీడ్లింగ్ ద్వారా పరిష్కారాలు ఉంటాయి? ఇప్పుడు బాడీ మొత్తం సెల్సే కదమ్మా, సెల్సే కదా. సెల్స్లో ఫైరు, ఎయిర్, వాటరు, వుడ్, ఎర్త్ ఉండాలి కరెక్ట్గా. వాటర్ అనేది 70%, మిగతా అన్నీ కూడా 30% ఉంటుంది. ప్రతి సెల్లులో అలాగే ఉండాలి ఎనర్జీస్. ఇప్పుడు అన్ని సెల్స్లో ఇప్పుడు కళ్ళ దగ్గర కళ్ళకు ప్రాబ్లం అనుకోండి, కళ్ళకేం సపరేట్గా కళ్ళలో పోయి ఏం వేసుకుంటాం మనం? కళ్ళకి ప్రాబ్లం అయితే కూడా మనం లోపల తీసుకుంటాము, లేకపోతే కళ్ళలో డ్రాప్స్ వేసుకుంటాం అంతే. ఇంక ఏ ఆర్గన్లో ఏదైనా కూడా ప్రతి సెల్లుని మనం కరెక్షన్ చేయడానికి ఒక్క కాపర్ నీడిలే. నేను చూసేదంతా కూడా ఒక మనిషి వచ్చారనుకోండి, మొత్తం సెల్సే చూస్తాను, మొత్తం సెల్సే చూస్తాను. ఇంకా ఆ మనిషి అన్నట్టుగా ఆడ మగ ఏం చూడను అనమాట, మొత్తం సెల్స్. ఆ సెల్స్లో ఎక్కడెక్కడ ఎన్ని సెల్స్ మొత్తం బాడీలో అన్ని సెల్స్లో ఎలా ఉన్నాయి 5 ఎలిమెంట్స్ బ్యాలెన్సింగ్ లేకుండా ఉన్నాయి, ఇంబ్యాలెన్సెస్గా ఉన్నాయి, దాన్ని కరెక్షన్ చేస్తాం అంతే మన పని. ఈ డిసీజ్లో ఆ డిసీజ్ అని లేని అక్కర్లేదు. ఈ డిసీజ్కి చేయగలము, అక్కడ డిసీజ్కి చేయలేము అనేది అక్కర్లేదు. చాలా కేసెస్ అసలు క్యూర్ చేయలేనివన్నీ కూడా జరిగినాయి. అంటే నేను చేశాను అని చెప్పలేను, నేచర్ వాళ్ళకి కోఆపరేట్ చేసింది, వాళ్ళు వచ్చారు, మనం ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా అంతే కదా. వాళ్ళు బాడీయే చేసుకోవాలి. ఇక్కడ ఏం చెప్తానంటే వాళ్ళు బాడీయే హీల్ చేసుకోవాలమ్మా, అంతే కదా. ఈ 5 ఎలిమెంట్స్ని మనం కరెక్షన్ చేసేస్తే, ఇప్పుడు పొట్టలో అనుకోండి అక్కడ ఉన్న సెల్స్ అని ఎర్త్ కరెక్షన్ అయిపోయినాయి అనుకోండి, మీరు తీసుకునే మందులు వాడుతున్నారు ఇంతవరకు అంటే మందులు వచ్చి ఆ పొట్టలో మట్టిలో పడుతున్నాయి. అప్పుడు మట్టిలో పడి మట్టి వచ్చి దాన్ని అబ్జర్వ్ చేసుకొని న్యూట్రియంట్స్గా ఫామ్ చేసి న్యూట్రియంట్స్ ఉంటుంది. ఆ న్యూట్రియంట్స్ ఏం చేస్తుంది, ప్రతి సెల్ లోపలికి వెళ్తుంది. ఆ సెల్ లోపలికి వెళ్ళి అక్కడ మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియాకి ఆక్సిజన్ మనం బ్రీదింగ్ కరెక్ట్గా చేయాలి, అది నేర్పించేస్తాం. అది ఎలా బ్రీదింగ్ చేయాలి అని, బ్రీదింగ్ చేసి ఏ సెల్స్కి ఎలా పంపించాలో కూడా ఉందన్నమాట. అలా వచ్చి ఆక్సిజన్ లోపలికి వెళ్ళినాక మైటోకాండ్రియా అనేది పొయ్యి ఉంది, దానికి నిప్పు లేదు, మ్యాచ్ బాక్స్ లేదు. ఇప్పుడు ఆక్సిజన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టినప్పుడు ఈ న్యూట్రియంట్స్ అంతా, మనం తిన్న న్యూట్రియంట్స్ అంతా ఉన్నాయి కదా, అవన్నీ కూడా దానిలో వెళ్ళి ఎనర్జీగా కుక్ చేస్తుంది. అక్కడ మనం కుక్ చేసింది తింటాం, అది లోపల ప్రతి సెల్లు కుక్ చేస్తుంది. కుక్ చేసి ఏమవుతుంది, ఎనర్జీగా మనకు ఫామ్ అయ్యి బయటకు వస్తుంది. మిగతా అన్వాంటెడ్ అన్నీ కూడా ప్రతి సెల్లు మోషన్ వెళ్తుందమ్మా. మోషన్ వెళ్ళడం అంటే మనం లార్జ్ ఇంటెస్టైన్ అనుకుంటాం, యానస్ ద్వారా. యూరిన్ అంటే యూరినరీ బ్లాడర్ అనుకుంటాం. అలా చెత్త బయట పడేస్తుంది, ప్రతి సెల్లు పడేస్తుంది. ఎనర్జీని రిలీజ్ చేసుకుంటూ అన్వాంటెడ్ని యూరిన్ గాను మోషన్ గాను ప్రతి సెల్లు పడేస్తుంది. ప్రతి సెల్లు వచ్చినాక అన్నీ కలెక్ట్ చేసుకుని వచ్చేదే మనకు లార్జ్ ఇంటెస్టైన్, లేకపోతే దీనిలో పనిచేయడం కాదు, ప్రతి సెల్లు వెళ్తుంది అనమాట. చాలా అసలు ఫ్యాసినేటింగ్గా ఉంది మ్యామ్ వింటుంటే. మీరు ఎన్నో కేసులు మీ ముందు అంటే మీ దగ్గరకు వచ్చేవాళ్ళు చాలా తృప్తిగా వెనకెళ్తారు కదండి, చాలా సంతోషంగా. సో మిమ్మల్ని ఏం చెప్తారు మీతో? అంటే ఇలాంటి ఒక అద్భుతం జరిగిందంటే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, డయాలిసిస్ అవసరమైన వ్యక్తికి ఆ అవసరం లేకుండా మీరు రివర్స్ చేసేసారంటే ఏం ఫీల్ అవుతారో వాళ్ళు అని. వాళ్ళ దృష్టిలో వాళ్ళు దేవుడిలాగా ఈక్వల్గా చూస్తారు, ఒక గురువులా చూస్తారు. అదే ఈ విద్య మనకి గ్రంథాల్లో ప్రస్తావించబడిందా, ఈ పల్స్ బ్యాలెన్సింగ్? అది సిద్ధ గురువులు చెప్పున్నారమ్మా, సిద్ధ గురువులు నేర్పించున్నారు. ఆ కాలంలో నుంచి ఈ కాలం నేర్చుకోవడానికి ఎవరు లేకుండా పోయారు కరెక్ట్గా. నాకేంటంటే ఇది నా పూర్వజన్మ సుకృతం, నాకు చాలామంది కనెక్ట్ అవ్వడం, నేర్పించడం, ఇవన్నీ కూడా అన్ని స్పిరిచువలే వెళ్ళిపోయింది. గురువులతో కనెక్ట్ అవ్వడం ఎలా సాధ్యమా? అందరికీ సాధ్యమా? సాధ్యమేనమ్మా. ప్రాక్టీస్ చేస్తే మనం పూర్వజన్మలో మనం ఇలా మనం ఎక్కడైతే మనం చనిపోయామో అక్కడి నుంచి మన లైఫ్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ. నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను సాధనలో సన్కి ట్రావెల్ చేశాను, సన్లో ఏమేమి ఉందో నేను చూసి వచ్చాను. అబ్బా, సాటర్న్కి ట్రావెల్ చేశాను, ఆ 2 గ్రహాలకు ట్రావెల్ చేశాను. తర్వాత కొంచెం కింద పడిపోవడం, కాలు ఫ్రాక్చర్ అవడంతో నేను మళ్ళీ చేయలేకపోయాను. ఇంకా మనోనేత్రంతో చూస్తారండి, ఫుల్ కాన్షియస్నెస్. మనం పడుకొని ఉన్నాం అనుకోండి, మనం కూర్చొని మెడిటేషన్ చేస్తుంటే మన కాన్షియస్నెస్ వెళ్ళిపోతుంది కంప్లీట్గా. అన్నీ అక్కడ చూసుకొని వస్తానన్నమాట. నాకు గురువు గారు ఉన్నారు, సిద్ధ గురువు. ఆయన అంటారు, ఏమేమి చూసావో చెప్పు అంటారు. నేను చూసినవన్నీ చెప్తాను. ఇలా చూసింటే కరెక్ట్ చూసావు, ఇంకేముంది నీకు, అన్నీ ఎంత కరెక్ట్ చూసావు. వచ్చేటప్పుడు నేను సాటన్లో ఒక బ్లూ కలర్ స్టోన్ రింగ్ వేసుకుంటారు కదా అందరూ సాటన్కి, అంటే ఆ స్టోన్ అక్కడ ఉంది నేను చూసానంటే ఆయన కామెడీకి చెప్పేవారు, ఆ స్టోన్ నుంచి తేవలసింది అక్కడి నుంచి వచ్చేటప్పుడు అని చెప్పేవారు. అంతలా క్లారిటీ ఉంటుంది నాకు. సన్ ఫుల్గా నేను అన్నీ చూస్తున్నాను. సన్లో మనం అనుకున్నట్టుగా వేడి తత్వం లేదు అక్కడ, అది చల్లగానే నార్మల్గానే ఉంటుంది.
మనం పెట్టుకున్న కల్పన అంటారు అది. అదే. బట్ మరి వేడి వస్తుంది కదా మ్యామ్, చుట్టూ వేడి వస్తుంది కానీ ఆ గ్రహం లోపలికి వెళ్ళిపోయినాక వేడి లేదు, వేడి ఉండదు, వేడి లేదు. చుట్టూ ఉండే ఆ సూర్యరశ్మి మాత్రమే వేడిగా ఉంటుంది. అంతే, గ్రహం లోపలికి వేడి లేదు. అది నేను చూసాను, క్లియర్గా వెళ్ళాను. నేను తమిళ ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇచ్చున్నాను దాని గురించి. సో ఇవన్నీ కూడా నాకు ఎవరు నేర్పించి రాలేదు, ఇది పూర్వజన్మ నుంచి వచ్చింది అనుకుంటాను. ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. మీరు ఇంతమందిని హీల్ చేశారు, మీ మిషన్ ఏంటి? మీరు అంటే ఏం కోరుకుంటున్నారు? మీరు డైరెక్ట్గా గురువుల అంటే ఆశీస్సులతో మీరు నడుస్తున్నారు కాబట్టి వారు మీకు చెప్తారా, మీరే అనుకుంటారా? నేనే తీసుకుంటాను ఏ డెసిషన్ అయినా. వాళ్ళు ఎవ్వరు కూడా నాకు ఇంటర్ఫియర్ కాదు. అంటే నువ్వు కారణం కోసం పుట్టావు, అందరికీ నువ్వు బాగు చేయి. ఎంతమంది నీ దగ్గరికి వస్తారో బాగు చేయి, నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి చేయి, నువ్వు వెళ్ళి ఎవరికి చేయొద్దు అంటారు అందరూ కూడా. ఎందుకంటే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మనం మందులు వాడని అన్నీ వాడని, అలోపతి కూడా మంచిదే. అంటే భగవంతుడు అనుకరించకుండా అలోపతి కూడా ఏమి స్టార్ట్ చేయలేదు. ఏదైనా ఆయుర్వేద, సిద్ధ అన్నీ కూడా మంచి మెడిసిన్సే. కానీ ఏ మెడిసిన్ వేసినా కూడా మీరు ఆయుర్వేద కానీ హోమియో కానీ ఏ మెడిసిన్ వేసినా కడుపులో వేయాలి. అదే కడుపులో వేయాలి, రిసీవింగ్ సరిగ్గా ఉండాలి. ఆ కడుపులో కరెక్ట్గా ఎనర్జీ ఉంటే కదా మీరు వేసుకునే మందులు కూడా మనం తీసుకుంటాయి. ఇప్పుడు ఎన్ని మెడిసిన్స్, ఒక 5 రోజులకి మెడిసిన్ వాడినా కూడా తగ్గలేదు కొన్ని జ్వరాలు అలాంటివన్నీ కూడా. అప్పుడు ఎనర్జీ కరెక్ట్గా లేదు అక్కడ, అందువల్లే అది అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది, నేల మీద వేసేస్తున్నారు కదా. సో నేను చేసేది ఏంటి, కరెక్షన్ చేస్తున్నా. ఈ కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళు మందులు వాడినా మళ్ళీ వాళ్ళ డాక్టర్సే బాగైంది, తగ్గిపోయింది, టెస్ట్ రిపోర్ట్స్ చూసుకుంటారు, వాళ్ళే తగ్గించేసుకుంటారు అనమాట. ఇప్పుడు మనం శరీరాన్ని ఎలా పల్స్ బ్యాలెన్సింగ్ ద్వారా తెలుసుకుని ప్యూరిఫై చేయాలో కొన్ని చెప్తున్నారు మ్యామ్. ఇంటి పరిసరాలని కూడా మనం మారిస్తే కొంత వైబ్రేషన్స్ అని చాలా మాట్లాడతాం కదా. కొన్ని చిట్కాలు మా సుమన్ టీవీ వ్యూవర్స్కి, ఎందుకంటే మీ దాకా చేరే లోపు కూడా వాళ్ళకి ఏమన్నా సమస్య ఉన్నా లేకపోతే వాళ్ళకి ఏమన్నా కొంచెం బ్యాలెన్సింగ్ సరిగ్గా లేకపోయినా వాళ్ళు చేసుకోవడానికి ఏం చేయొచ్చు మ్యామ్ ఇంట్లో? రాళ్ళు ఉప్పు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం బాగా డల్గా ఫీల్ అయ్యారు, ఇల్లంతా వాతావరణం డల్గా ఉందనుకోండి, ఉప్పు 4 కార్నర్స్లో పెట్టచ్చు. ఇంకా మనమే డల్గా ఫీల్ అయ్యాము, ఎక్కడికైనా వెళ్ళొచ్చినాక చాలా లెథార్జిక్గా ఉంది, టైర్డ్గా ఉంది అనుకుంటే ఒక పేపర్ వేసుకొని ఉప్పు 1 కిలో ఉప్పు పోసేయాలి, రాళ్ళు ఉప్పు వేయాలి. రాళ్ళు ఉప్పు వేసేసి 2 కాళ్ళు దానిపైన పెట్టేసుకోవాలి, 2 చేతుల్లో ఇలా ఉప్పు వేసుకోవాలి, ఇలా పెట్టేసుకోవాలి. చైర్లో ఇనుప చైర్ వాడకూడదు, ప్లాస్టిక్ చైర్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక 1/2 అవర్ కూర్చున్నాం అనుకోండి, ఈ నెగిటివిటీ మొత్తం దానిలోకి దిగిపోతుంది. ఆ ఉప్పు మొత్తం దూసి ఫ్లట్ చేసేయచ్చు అనమాట. అలా చేసుకున్నా బాగానే ఉంటుంది, తగ్గిపోతాయి. కానీ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, మనం పల్స్ బ్యాలెన్సింగ్ చేసేటప్పుడు ప్రతి సెల్లో ఎనర్జీ ఫామ్ అయ్యి అన్వాంటెడ్ అన్నీ వెళ్ళిపోతాయి కదా. ఆ ప్రతి సెల్ చుట్టూ వాల్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా మంచి ఎనర్జీని ఎమిట్ చేస్తాయి. మంచి ఎనర్జీని ఎమిట్ చేసినప్పుడు అన్ని సెల్స్ టుగెదర్ కదా, మన బాడీ సెల్స్ అంతా క్లియర్ అయిపోయినప్పుడు మన బాడీకి బయటకు వస్తాయి పాజిటివ్ ఎనర్జీ. బయటకు వచ్చి మన ఆరోలోకి బయటకు వచ్చి మనమే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ఎమిట్ చేస్తాం. హెల్త్ బాగుంటుంది, అంత బాగుంటుంది, మనకే తెలిసిపోతుంది. ఇక్కడ ఈ కాంటెక్స్లో మ్యామ్, తినే పదార్థాలలో మీరు శాకాహార భోజనం నమ్ముతారా, మాంసాహార భోజనమా? ఎవరికి నచ్చింది వాళ్ళు తినచ్చు అంటారా ఈ పల్స్ బ్యాలెన్సింగ్ లాంటి మర్మ వైద్యం చేయించుకున్నప్పుడు? ఏదన్నా మన నాలుకే మనకు టీచర్ అనమాట, డాక్టర్ అనమాట. నేను ఎప్పుడు ఎవరికి కూడా ఇంత తినాలి అని రెస్ట్రిక్టనే పెట్టను. వెయిట్ ఉన్న వాళ్ళకి కూడా నేను పల్స్ బ్యాలెన్సింగ్ చేస్తాను. ఎలా తినాలి, నవిలి తినాలి, బాగా ఫుడ్ని నవిలి ఒక 32 సార్లు అంటే బాగా నవలాలి, జ్యూస్ అయిపోవాలి ఫుడ్. వాటర్ ఏమో తినాలి, అంటే కొంచెంగా నోట్లో పోసుకొని నోరుకి ఫుల్గా అయ్యి, నోరు అనేది ఎర్త్ కదా మనకి. వాటర్ వెళ్ళినా ఏమడుగుతుంది, నోరు అనేది ఎర్త్. నేను ఎండిపోయాను, నాకు కొంచెం నీళ్ళు పోయి నోరు అడుగుతుంది మనల్ని. మనం అది అర్థం తీసుకుని ఇలా తాగేస్తుంటాం, గొంతు లోపలికి పోస్తాం, మనం కిడ్నీకే పోస్తాం వాటర్ అన్నీ కూడా. వాటర్ ఎనర్జీ ఇక్కడ నాలుగులో ఇక్కడ ఉందన్నమాట, ఎండలో ఉందన్నమాట కిడ్నీ. సో దానికే పోస్తాం, మళ్ళీ యూరిన్కే వెళ్తాం, కానీ కరెక్ట్ అయిన ఇది దాహమేం తీరదు. అందుకే చాలామంది డయాబెటీస్ వాళ్ళు కూడా అంటున్నారు, దాహం వస్తూనే ఉంటుంది, ఎక్కువ దాహం ఉంటుంది అంటారు కదా. అది వాళ్ళు నీళ్ళు తాగే మెథడాలజీ తప్పు అది. సో మీరు ఎలా అయితే మీరు నీళ్ళతో కరెక్షన్ చేస్తారో ఇవన్నీ కూడా చెప్తారు. అయితే ఏ మెడిటేషన్స్ చేయాలి ఇంట్లో, సంకల్పాలు ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా తాగాలి, ఎప్పుడు తినకూడదు, ఎప్పుడు తినచ్చు అన్నది మాత్రం. ఇంత తినండి, అంత తినండి, ఇది తినండి, ఇది మంచిది. ఇది మీకు ఇప్పుడు ఇంట్లోనే కూరలు చూడండి, ఏదో 4 కూరలు చేసామనుకోండి, ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు.
నచ్చదు అనేది అది వాళ్ళకి ఉంది ఆ ఎనర్జీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్యారెట్ చేస్తామనుకోండి, ఇప్పుడు మీకు క్యారెట్ కావాలనిపించింది, నాకు వద్దనిపించింది అనుకోండి, నాకు వైటమిన్ ఏ ఉంది ఆ రోజుకి కాబట్టి నాకు వద్దనిపించింది, మీకు వైటమిన్ ఏ తక్కువ ఉంది కాబట్టి మీకు తినాలనిపించింది. అది అంతే. ప్రతి విషయంలో కూడా మనం కొంచెం అలా ఆలోచించుకుంటూ కానీ ఫుడ్ని కూడా కనెక్ట్ చేసుకున్నామంటే హెల్తీగా ఉండొచ్చు మనం. చాలా గొప్ప విద్య గురించి వాళ్ళు తెలుసుకుంటున్నాం డాక్టర్ ఉమా వెంకటేష్ గారు. సో అయితే మరి మిమ్మల్ని సంప్రదించాలంటే ఏమైనా టైమింగ్స్ ఉంటాయా, లేక స్క్రీన్ మీద ఇచ్చే నంబర్ని కాల్ చేస్తే ఎవరైనా వాట్సాప్ చేయొచ్చు? అసలు ఇంత సృష్టి ఇంత అద్భుతంగా జరుగుతున్నప్పుడు మనం చాలా గ్రాంటెడ్గా తీసేసుకుంటాం జీవితాన్ని, మన బాడీని, మన అది. కానీ ఇప్పుడు మీరు మర్మ విద్య గురించి చెప్తున్నప్పుడు పల్స్ బ్యాలెన్సింగ్ అని ఇన్ని విషయాలు కలిసి ఆ బ్యాలెన్సింగ్ వల్లనే మనం ఇవాళ ఇలా ఉన్నాము అంతే అని అర్థమవుతుంది మ్యామ్. ఆ రెండు కలయికలు ఒక ప్రాణం ఉత్పత్తి అయిపోయింది, అది మనం అనుకుంటాం. అప్పుడు మనకి అక్కడ ఎంతెంత ఎనర్జీలో ఉత్పత్తి అయ్యామో ఆ ఎనర్జీ ఉంటుందమ్మా. ఇంకా మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా, ఎంత పల్స్ బ్యాలెన్స్ చేసినా కానీ లేని దాన్ని ఏం తీసుకురాను. ఎంత ఎనర్జీలో మీరు పుట్టారో అంత ఎనర్జీని తీసుకొచ్చేయగలరు. ఇంకా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీరు హ్యాపీగా ఉండడానికి ఇది అవుతుంది అనమాట లైఫ్. అసలు ఫ్యాసినేటింగ్గా ఉంది మ్యామ్, చాలా బాగుంటుంది. అసలు మామూలుగా అప్పుడు నేనైతే ఎలా చూస్తానంటే, ఇప్పుడు నాకు ఎవరి మీద కోపం వచ్చింది అనుకోండి, నాకు కోపం వచ్చేలాగా ప్రవర్తించారంటే అది ఆవిడలో ఉన్నది అదే 5 సెల్సే కదా, నాలో ఉన్నది కూడా అదే 5 సెల్సే కదా, ఈ 5 సెల్స్ ఎందుకు కొట్టుకుంటున్నాయి అలా అనిపిస్తాయి నాకు. అంత డీప్గా వెళ్ళిపోయాను నేను. వాళ్ళకి నా మీద ఎందుకు కోపం వచ్చింది, అలా సెల్స్లో సరిగ్గా లేక సెల్స్లో ఏదో లోపం ఉంది, అంతేగాని ఇంకేం కాదు. అది కూడా ఒక టైప్ ఆఫ్ సెల్స్లో ఉన్న ఇంబ్యాలెన్స్ తప్ప అది నథింగ్ పర్సనల్. ఎవరికి ఏం పర్సనల్ ఉండదమ్మా, ప్రపంచంలోనే ఉండదు. ఎవరికి పర్సనల్ ఏమి ఉండదు అనమాట. పర్సనల్ ఉండాలి అనుకుంటే పూర్వజన్మ నుంచి మనం ఎనిమీస్గా ఉండాలి. అది వచ్చి స్పిరిచువాలిటీలో వచ్చేస్తుంది అనమాట. అది కానీ అన్నీ కలగలిసి ఉంటాయి కదా, మన కర్మలు, మన ప్లానెటరీ సిచ్యువేషన్స్, మన శరీరం అన్నింటి కూడా మనం పుట్టడం అన్నీ కూడా దానికి తగ్గట్టే మనది ఉంటుంది అనమాట. అయితే డాక్టర్ ఉమా వెంకటేష్ గారు, మీరు ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. నిజంగా ఇవాళ కొన్ని విషయాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ టైం మీరు అనుమతిస్తే తప్పకుండా మీరు ఒక్కసారి పల్స్ బ్యాలెన్సింగ్ చేస్తున్నప్పుడు మీ క్లయింట్స్కి కానీ ఎవరికైనా మేము వచ్చి తప్పకుండా మా సుమన్ టీవీ వ్యూవర్స్కి చూపించాలని మా కోరిక. ఇవాళకి మ్యామ్ ఏం అనుకోకపోతే సాహసించి అడుగుతున్నాను, నా నాడి ఒకసారి మీరు పట్టుకుంటారని కోరిక. చూస్తాను. మీకు ఇప్పుడు చూస్తున్న దాన్ని బట్టి మీకు అంటే మీరు ఎంత శ్రమలో లేదు, కానీ నాకు ఎక్స్పీరియన్స్ మీద నేను అలా చూడగలుగుతాను. మామూలుగా ఎమర్జెన్సీ వచ్చారంటే చూస్తాను అన్నమాట హాస్పిటల్లో కూడా, లేకపోతే మామూలుగా ఎంటీ శ్రమలో రమ్మంటాను. ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మీకు వాటర్ ఎనర్జీ ఎర్త్తో మిక్స్ అయింది. వాటర్ అనేది ఎర్త్ మిక్స్ అయినప్పుడు దాని ఎర్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్, వాటర్ సంబంధించిన ప్రాబ్లమ్స్. వాటర్ సంబంధించిన ఏముంది, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, బోన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, చెవులు, హెయిర్. ఇంకా ఎర్త్ సంబంధించి ఏముంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, సెల్స్ అండ్ స్టమక్ ఇవన్నీ ఉంటాయి. ఈ రెండు సంబంధించినప్పుడు వెయిట్ కూడా కొంచెం మీరు ఎక్కువ ఉంటారు. అది ఇప్పుడు మీరు నీళ్ళు పెడితే మ్యామ్ ఏం జరుగుతుంది? ఈ వాటర్ని వాటర్కి ఉండే చోటుకు పంపించేస్తాం. ఇప్పుడు ఇలా 2 కెనాల్ వెళ్తున్నాయమ్మా. ఇలా 2 కెనాల్స్ వెళ్తున్నప్పుడు ఈ కెనాల్ మనం పొలంకి నీళ్ళు వెళ్తుంటాం. సరిగ్గా లేకపోతే ఈ నీళ్ళంతా దీనికి వచ్చేస్తాయి, ఈ నీళ్ళంతా దీనికి వచ్చేస్తాయి కదా. అలాగే ఎనర్జీస్ కూడా అది కనెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తాం, దీనికి మళ్ళీ మడ వేసినట్టుగా ఈ ఎనర్జీ ఇది నీది కాదు అని దానికి కాన్షియస్నెస్ ఇచ్చి ఆ ఎనర్జీని దానికి సపరేట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా అది మారిపోతుంది అనమాట. అద్భుతం, చాలా బాగుంది మ్యామ్, చాలా ఎక్సలెంట్. కానీ పరగడుపున మళ్ళీ మిమ్మల్ని సంప్రదించడానికి నేను వస్తాను. ఎక్కడ మ్యామ్ మీరు ఉండేది? బంజారా హిల్స్లోనే మనకి డాక్టర్ ఉమా వెంకటేష్ గారు అందుబాటులో ఉంటారు. ఇంత గొప్ప విద్య మనకి అసలు నిజంగా ఎంత గొప్ప భూమి, ఎంత పుణ్యం చేసుకున్న మనుషులు మనందరం కూడా ఈ భూమి మీద పుట్టడం. ఇన్ని విద్యలు మన చేతిలో ఉన్నాయి. మన ఆరోగ్యం, మన ఆనందం అన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి. సో మీరు డాక్టర్ ఉమా వెంకటేష్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్పై ఉన్న నంబర్ని కాల్ చేసి లేదా వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్.